నువ్వు బాలా చొరవ తీసుకున్నారు కాబట్టి ఈ సమస్య తీరిపోయిందమ్మా. నా చెల్లెలి జీవితం కదత్తయ్యా. ఎలా అయినా నా చెల్లెలు కాపురాన్ని నిలబెట్టాలని నేను బాలాగారు ప్రయత్నం చేశాం. అది సఫలమైంది. నాకైతే చాలా ఆనందంగా ఉందమ్మా. అత్తయ్య, ఇంతకంటే ఆనందకరమైన విషయం ఇంకొకటుంది. ఏంటమ్మా అది? రేపు ఉదయం 11 గంటలకి గాయత్రికి సీమంతం చేద్దామని అనుకుంటున్నాము. గాయత్రికి సీమంతమా? అమ్మా ఇటు సుందరి, సీమంతమా? హాయ్, అయితే మేమందరం రేపు వచ్చేస్తాం. గాయత్రికి చీరలు, నగలు, గాజులు, స్వీట్స్, తనకిష్టమైన పూతరేకులు కూడా తీసుకొస్తాం. మేము అన్నీ తీసుకొస్తాం. రే అనంతు, రేపు గాయత్రికి సీమంతం అంటారా? ఇదిగో ఇప్పుడే సుందరి కాల్ చేసింది. సుందరి, అనంత్ మాట్లాడు. హలో వదిన, అన్నయ్య చెప్పేది నిజమేనా? అవును అనంత్ గారు, రేపు మీరు, అత్తయ్య గారు, బాలాగారు ఖచ్చితంగా రండి. ఖచ్చితంగా వస్తాను వదిన, తప్పకుండా వస్తాను. సరే అనంత్ గారు, ఒకసారి అత్తయ్యకి ఇవ్వండి. ఓకే వదిన. మమ్మీ మాట్లాడు మాట్లాడు. హలో అత్తయ్య, మీరు ఖచ్చితంగా బాలాగారిని, అనంత్ గారిని తీసుకుని మా ఇంటికి రావాలి. అది కాదమ్మా, ఈ పరిస్థితుల్లో. అత్తయ్య, ఏది ఏమైనా సరే నా చెల్లెలు సీమంతానికి అనంత్ గారు, మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఏ గొడవ లేకుండా నేను మేనేజ్ చేస్తాను. మీరు మాత్రం కంపల్సరీగా రావాలి. నువ్వంతలా చెప్పాలా అమ్మా? ఏది ఎలా ఉన్నా సరే మేము తప్పకుండా వస్తాం. అనంతు, మనం ఖచ్చితంగా వెళ్ళాలరా. అలాగే అన్నయ్య. గాయత్రి, అత్తయ్య గారికి చెప్పేశాను. ఆవిడ ఎలా అయినా అనంత్ గారిని, బాలాగారిని తీసుకుని వస్తారు. నిజమా అక్క? ఈ మాట వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ అమ్మ గురించి తలుచుకుంటేనే భయమేస్తోందక్క. రేపు వాళ్ళు వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేపు ఒకవేళ వాళ్ళని ఏమైనా అనరాని మాటలంటే బాగోదేమో అక్క. అవన్నీ నేను చూసుకుంటాను. చెప్పాను కదా, నువ్వు అస్సలు బాధపడద్దు. ఈ విషయం గురించి కూడా ఎక్కువసేపు ఆలోచించొద్దు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అక్క